బాక్స్ ఏంది అమ్మమ్మ అని అడుగుతాడు బాబీ. బాబీ ఆ బాక్స్ అని కైల చెప్పబోతుంటే, ఏయ్ నోర్ముయ్, నేను చెప్తాను నాన్నా అని ఆమె అంటుంది వాళ్ళ అమ్మమ్మ. ఈ కైల ఆ స్వర మాయలో పడిపోయింది నాన్నా. ఆ స్వర చెప్పిందల్లా చేస్తుంది. చిల్లర కోసం బ్రతికే చిల్లర బ్రతుకులు కదా, కకృతిపడి ఇలా చేస్తుంది. తన మాటలు నమ్మొద్దు నాన్నా అని చెప్తుంది వాళ్ళ అమ్మమ్మ. ఈ కైల మన ఇంట్లో గొడవలు పెట్టడానికి చూస్తుంది. అప్పుడు కైల అబద్ధం అని గట్టిగా అరుస్తుంది. నోర్మీ అని బాబీ కైలాని గట్టిగా బెదిరిస్తాడు. నాకొచ్చే కోపానికి నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తాడు. బాబాయ్ ఈ కైలకు అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే. స్వర 10ో 5ో ఇస్తానని అన్నట్టుంది. అందుకే ఈ బాక్స్లో ఈ ఫోటో పెట్టుకొని తిరుగుతుంది అని అభి అంటాడు. అప్పుడు కైల అంటుంది, చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. నాకు డబ్బులు ఏమీ ఇవ్వలేదు. నాకు ఏమీ అలా చెప్పలేదు. కానీ మీరు చెట్లకి నీళ్ళు పోయమని చెప్పారు కదా, అందుకని నేను నీళ్ళు పోస్తూ ఉండగా నాకు ఈ బాక్స్ అక్కడ కనిపించింది. అందుకే నేను అది తీసుకొని బాబీకి చూపిద్దామని వచ్చాను సార్, అంతే. కానీ నేను ఎవరిని మోసం చెయ్యట్లేదు అని బాధతో చెప్తుంది కైల. బాబాయ్ ఈ కైల మాటలు నమ్మకు. ఒకసారి వాళ్ళ నాన్న చెప్పిన అబద్ధాలు నమ్మి నాకు దూరం అయిపోయావు. ఇప్పుడు ఈ కైల మాటలు నమ్మి నాకు దూరం కావద్దు అని చెప్తాడు బాబీకి. నిజమేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాబాయ్ అని అభి అంటాడు. నువ్వు వీళ్ళ మాటలు నమ్మకు. ఆ స్వర నన్ను దూరం చేయాలని ఎందుకు ఆలోచిస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు బాబాయ్ అని అంటాడు అభి. నువ్వు ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బాబాయ్. నువ్వు, నేను, మీ అమ్మ, రోషిని, ఈ నళిని అమ్మమ్మ తప్ప మనకి కైల కూడా వద్దు బాబాయ్. మనం మంచిగా ఉండాలి. నన్ను మాత్రమే నమ్ము అని చెప్తాడు అభి బాబీకి. నిన్నే నమ్ముతాను అబ్బాయ్ అని ఏడుస్తూ చెప్తాడు. నేను అడిగే వాటికి సరైన సమాధానం చెప్పండి నువ్వు, అమ్మమ్మ అని అంటాడు. అమ్మాయి గారి పక్కన నువ్వెందుకున్నావ్ అని ఏడుస్తూ అడుగుతాడు. అదంతా మార్ఫింగ్ రా అని చెప్తూ వస్తాడు. ఇప్పుడు ఇలాంటి ఫోటోలు తయారు చేయడం చిటికెలో పని బాబాయ్ అని చెప్తాడు. అలాంటప్పుడు రోషిని అమ్మది నీ ఫోటో కూడా మార్ఫింగ్ అయ్యుండదా అని అడుగుతాడు. అమ్మమ్మ ఆ రోజు రోషిని అమ్మ పుట్టినరోజు రోజు పగిలిన బాక్స్ నిజమైతే, నువ్వు పోలీసులకు పట్టించింది నిజమైతే, మరి ఆ బాక్స్ మీద బీకే అని రాసుందేంది అని అడుగుతాడు బాబీ. అది అలా అడుగురా అని కైల మనసులో అనుకుంటుంది. నాన్న బాబీ ఏంట్రా అలా అడుగుతావ్? నేను అబద్ధం ఎందుకు చెప్తాను నాన్న నీకు అని నళిని అంటుంది. ఆ అమ్మాయి మేడం చీటర్ కదరా, ఇలాంటివి చెయ్యలేదా? మార్కెట్లో 1000 పెడితే బాక్స్ దొరుకుతుంది. బీకే అని రాయడం నిమిషంలో పని అని అంటుంది నళిని. అవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది. అది నువ్వు రాసిందే కదా బాబీ అని కైల అంటుంది. బాబాయ్ నేను చెప్పవలసింది చెప్పాను. నా మాటలు నమ్ముతావో, ఆ హంతకుడి కూతురు మాటలు నమ్ముతావో నీ ఇష్టం ఇక అని చెప్తాడు అభి. నిన్ను కన్నతల్లి కాబట్టే ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడిందిరా మీ అమ్మ రోషిని అని చెబుతుంది నళిని. రోషిని అమ్మ ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో నాన్నా అని చెప్తుంది. నేను ఒక్కటే అడుగుతున్నాను బాబాయ్, నీకు నేను రోషిని కావాలా లేక ఈ కైల కావాలా? నిర్ణయించుకో. ఆ కైలనే కావాలి అంటావా? మీ అమ్మ నేను ఒకేసారి. అప్పుడు నువ్వు ఆనందంగా ఈ కైల ఆ చీటర్తో స్వరతో ఉండొచ్చు. చెప్పు బాబాయ్ అని అడుగుతాడు. అప్పుడు బాబు ఏడుస్తూ నువ్వే కావాలి, అమ్మే కావాలి బాబాయ్, మిమ్మల్ని నమ్ముతాను అని అంటాడు. కైల ఇలా బాధపడుతుంది తన మనసులో. ఒరేయ్ నీకు ఎప్పుడూ అమ్మ ప్రేమ దొరకదురా, నిజమైన అమ్మ ప్రేమ అని అనుకుంటుంది.
థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు అభి. కైల వెళ్ళిపోతుంది కదా, నాకు బోరు కొడుతుంది, బొమ్మలు కావాలి అని అంటాడు. తీసుకురా బాబాయ్ అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు కైల దగ్గరికి వెళ్ళి కైలా కైలా అని పిలుస్తూ ఉంటాడు. కైలా, వద్దులేరా, నేను వద్దు అని చెప్పావు కదా, మీ అమ్మ నాన్నే కావాలన్నావు కదా, ఇంకెందుకు, నేను వెళ్ళిపోతున్నాను అంటే, ప్లీజ్ కైలా అలా మాట్లాడకు, నాకు అమ్మాయి మేడమే మా అమ్మ అని నాకు తెలిసిపోయింది కైలా అని బోరున ఏడుస్తాడు. అప్పుడు కైల చాలా సంతోషపడుతుంది.